ఒక నాదం వినిపిస్తుంది, ఓంకారం అనే నాదం వినిపిస్తుంది. ఎప్పుడైతే ఆ గంట కింద మనం ఉంటామో మన తలపైన శక్తి పడి మన నెత్తిపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసి పారేస్తుంది. మన చుట్టూరుగా ఇట్లా వైబ్రేషన్ తిరుగుతూ ఉంటుంది. గంటకి అంత ఉంది, మరి ఆ గుడి మొత్తానికి ఎంత ఉంది? ఇంకా ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా. ఎందుకు తెలుసుకోవాలి అంటే మన యొక్క గొప్పతనం తెలుసుకోవడం కోసం. మనలో అంత శక్తి ఉంది. ఎందుకంటే ఈ దేహమే దేవాలయం అని చెప్పారు. మరి బయట ఉన్న దేవాలయానికి అంత శక్తి ఉంటే భగవంతుడు నిర్మించిన ఈ దేవాలయానికి ఎంత శక్తి ఉండాలి? అందుకే దేవాలయం గురించి చెప్తుంది. ఇప్పుడు జీవుడే దేవుడు అని చెప్పాడు, యోగులందరూ చెప్పింది. ఇది నేనో నువ్వో చెప్పింది కాదు. ఇందులో ఉన్న ఆత్మే ఆ పరమాత్మ. ఆ పరమాత్మ నుంచి వచ్చిన నువ్వే ఆత్మవి కాబట్టి మరి ఇందులో జీవుడు ఉన్నాడు. ఈ జీవుడు ఆ దేవుడి నుంచి వచ్చినవాడు. మరి అలాగే ఈ దేహం ఏమైంది? దేవాలయం అన్నాడు. మరి బయట ఉన్న దేవాలయం గురించి తెలుసుకుంటేనే కదా ఈ దేవాలయం గురించి మనకు అర్థమవుతుంది. మరి బయట ఉన్న దేవాలయాన్ని మనం పోవట్లేదు, చూడట్లేదు, ఇదెందుకుంది అదెందుకుంది అని మనం ఎవరిని ప్రశ్నించట్లేదు. ఒక్కొక్క దాని వెనకాల ఎంతో అంతరార్థం ఉంది. అది తెలుసుకుంటే ఈ దేవాలయం గురించి తెలుస్తుంది. ఈ దేవాలయాన్ని ఎంత సంరక్షించాలి, ఈ దేవాలయాన్ని ఎక్కువ శాతం ఎక్కువ రోజులు బతకడానికి, ఆరోగ్యంగా ఉండడానికి దీనికి ఏ ఆహారం పెట్టాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. అందుకనే ఈ దేవాలయానికి ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే శ్వాస మీద ధ్యాసని ధ్యానం చేస్తే ఫస్ట్ వచ్చే గిఫ్టే ఆరోగ్యం. ఆరోగ్యం వచ్చిన తర్వాతే మనం చక్కగా ఏమవుతుంది? అప్పుడు మనసు శుద్ధి పడుతుంది. మనసు శుద్ధి అయిన తర్వాత బుద్ధి వికసిస్తుంది. బుద్ధి ఎప్పుడైతే వికసిస్తుందో భగవంతునికి దగ్గర అవుతూ ఉంటాయి. అందుకని అమ్మ రోజు నిత్యం మనము ఇలాంటి శబ్దాల ద్వారా కొత్త వాళ్ళని తయారు చేయాలి. కొత్త వాళ్ళని ఒక్క మనిషిని ఒక మనిషి తయారు చేస్తే మనం తయారు చేయ మన ద్వారా వాళ్ళు వస్తారంతే. మనం చెప్పాలి. ఎప్పుడైతే ఆ మనిషిని ద్వారా మారుతారో ఒక జన్మ కర్మ దగ్ధమైతే అని చెప్పింది పత్రి సార్. ఒక్క మనిషిని మారిస్తే ఒక జన్మ కర్మ అంటే మామూలు విషయం అండి. అంటే దీనికి ఎంత విలువ ఉంది, ఎంత శక్తి ఉందో చెప్పండి. మరి ఎందుకు ఇంటింటికి బిచ్చాల లెక్క తిరిగి చెప్తున్నారంటే మనం బిచ్చగాళ్ళమే. అడుక్కోమని చెప్పిండు మనని పత్రిజీ. జ్ఞానాన్ని అడుక్కో, అందరికీ పంచు. అందుకని బిచ్చగాడు సినిమాలో చెప్పాలి, వాళ్ళు లోపల అడుక్కోండి అని మళ్ళీ మనం బయట అడుక్కుందాం అంటారు. అంటే మనం లోపలికి వెళ్ళి అడుక్కుంటున్నామా లేదా? గుడిలోకి వెళ్ళి దేవుడా నాకు అడియు, నాకు ఇది అని మనం అక్కడ అడుక్కుంటున్నాం. బయట కూర్చున్న వాళ్ళు మనల్ని అడుక్కుంటారు. ఇంత చక్కగా చెప్పాడండి. అందుకనే భగవంతుడు ఏం చెప్పిందంటే, నేను మొత్తం మీకు కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చాను, నీలోనే నేనున్నాను, నీ లోపలికి నువ్వు వస్తే, నా దగ్గరికి వస్తే అప్పుడు నీ పాపాలు పోతాయి. 18వ అధ్యాయంలో ఫస్ట్ చెప్తున్నాడు కదా. మళ్ళీ గుడికి వెళ్ళి అడగాల్సిన పనేముంది చెప్పండి. అంటే ఏం చెప్తున్నాడు? అన్ని ధర్మాలని కాసేపు పక్కకు పెట్టి కాసేపు ధ్యానం చేస్తే, అవి కాసేపు పక్కకు పెట్టి కాసేపు ధ్యానం అంటే స్వీయ ధర్మాన్ని. అంటే దేవుడు ఎక్కడున్నాడు? నేను ఆత్మని అన్నాడు. ఆత్మ ఎక్కడుంది? లోపల ఉంది. అంటే దేవుడు లోపల ఉన్నాడు. మరి ప్రతి ఒక్కరి లోపల ఉన్న దేవుని దగ్గరికి నువ్వు వెళ్తే నీ పాపాలని కడిగేస్తా అని స్వయంగా భగవానుడే చెప్తున్నాడు. మరి ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. ఇక అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? మరి ఆ దేవాలయంకి వెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తే ఈ దేవాలయం యొక్క గొప్పతనం తెలుస్తుంది. దేవాలయానికి ఎందుకు వెళ్ళాలంటే ధ్యానం చేయడానికి వెళ్ళాలి. ఆ లింగాన్ని చూస్తామో, శివుని చూస్తామో, కృష్ణుని చూస్తామో, ఎవరినో కళ్ళారు చూసుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటే అక్కడ ఉన్న శివుడు ఇక్కడ ఉన్నాడని చెప్పి తెలుసుకోవడం కోసం. అందుకని ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్ళాలి, ధ్యానం చేయాలి. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ధ్యానం అనేది దేవాలయంలో మనము అడుగు పెట్టామంటే మాట మాట్లాడద్దండి, అంత శక్తి ఉంటుంది. నువ్వు ఏ మాట మాట్లాడతావంటే అక్కడికి పోయి పనికి మాలిన మాటలు మాట్లాడు. ఏమవుతుంది? అక్కడ శక్తి వెళ్ళిపోతుంది. మనం గుడిలో ఏమేమి చేస్తున్నామో గమనించండి. అక్కడ బోర్డు రాసి పెడతారు, ఫోన్ మాట్లాడకూడదు. మనం మాట్లాడదామా? మాట్లాడమా? మరి ఆచరించినట్ట ఆచరించనంట. ఎందుకు మాట్లాడకూడదు మరి చెప్పాలి? అది రేడియేషన్, అది నెగిటివ్. ఇదేం చేస్తుంది? ఇప్పుడు
వస్తుంది. అందుకని గుడికి మనం లోపలికి మనం గేట్ లోపలికి అడుగు పెట్టామంటే నోటికి తాళం వేసి నీ పని ఏంటి, గుడికి ఎందుకు వచ్చావు, ఆ పని చేసుకొని మంచి ధ్యానం చేసి మీరు అప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడాలి. ఎవరు గుడికి వెళ్ళినా మౌనంగా వెళ్ళాలండి, మౌనంగా ప్రశాంతంగా ఇది ఖాళీ చేసి వెళ్ళాలి. ఇది ఖాళీ చేయకుండా కూర్చొని లోపల పెట్టుకుంటా లొడ వాగుతూ ఉంటాం. ఫోన్ మళ్ళీ మాట్లాడచ్చు కదా, ఎమర్జెన్సీ. దేవుని కంటే పెద్ద ఎమర్జెన్సీ మానవునికి అయిపోయింది. అందుకని శ్వాసని ఎంత తీసుకుంటామో ఎక్కువగా అంత మనకి మరణం దగ్గరికి వస్తుంది. శ్వాసని ఎంత తగ్గిస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టి